చికెన్తో క్యాప్సికమ్ చికెన్ చేద్దామా? క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోస్ని కూడా వేసి అవి కూడా కొంచెం మగ్గాక మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసి పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఆనియన్స్, టొమాటోస్, కొబ్బరి చేసుకున్న పేస్ట్ అయితే వేసి దానిలోనే ఉడకడానికి సరిపోని వాటర్ కూడా పోసుకొని కలుపుకుంటూ ముక్క మెత్తపడేదాకా ఉడికించుకోవడమేనండి. రెగ్యులర్గా తినే చికెన్ కర్రీస్ ఏం తింటారు? ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కొత్తగానూ ఉంటుంది, టేస్ట్ కూడా క్యాప్సికమ్ ఫ్లేవర్తో అద్దిరిపోయింది. ఇంకా ఏ రెసిపీస్ ట్రై చేయాలో కింద కామెంట్ అయితే చేసేయండి. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు.